హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఫస్ట్ టైం మా బావ పార్టీకి వెళ్ళి కరెక్ట్ టైం కి రావడం. నిన్న నైట్ పార్టీకి వెళ్ళిపోయారు కదా, పార్టీకి వెళ్ళి 11:30కి వచ్చేసారు. అసలు నేనే షాక్, అమ్మో ఇంత త్వరగా వచ్చేసారు అనేసి. ఎప్పుడన్నా 11:30కి వచ్చావా? 12 తర్వాతే, 12కి కూడా కాదు, 12 తర్వాత వచ్చే వాళ్ళు. ఇంకా మా బావ అయితే నిన్న ఎర్లీగా వచ్చేసారు. మంచిది, అలా రోజు వచ్చి కదా ఎప్పుడప్పుడు పార్టీలకు వెళ్ళినప్పుడు. కుదరదు, కుదరదు. కుదుర్చుకుంటే రావాలని వస్తాను కానీ నిన్ను రాలే. అలాగే సరేలే, నువ్వు వస్తే ఏంటి రాకపోతే ఏంటి కానీ నీ ఇష్టం. ఎంత లేట్ గా వస్తావో ఎంజాయ్ చేసుకుని వస్తావు అది నీ ఇష్టం గానీ. ఇంకా మా పిల్లలు అయితే పొద్దున్నకే స్కూల్ కి వెళ్ళిపోయారు. వాళ్ళకేమో క్యాప్లు స్వెటర్లు అన్ని వేసి అయితే పంపించాను. ఇంకా యూనిఫామ్ ఫుల్ ప్యాంట్ ఒకటి కొనాలి, ఆ నిక్కర్లు వేసుకుని వెళ్తాండ్రు. కింద నుంచి కొంచెం సాక్స్లు ఉంటున్నాయి కదా, మధ్యలో స్కిన్ కి చలేసేస్తుందట కాళ్ళకి. మా చిన్నోడు చెప్తున్నాడు, అమ్మ ఫుల్ ప్యాంట్ వేయవా అంటున్నాడు. ఇంక ఈ రోజు మార్కెట్ కి వెళ్ళి కొనాలి. ఫుల్ ప్యాంట్లు అయితే లేవు, కొనాలి వాళ్ళకి ఇద్దరికి 2 ప్యాంట్లు. ఆల్రెడీ ఇద్దరు కూడా హాట్ వాటర్ తాగేసాము. ఇంక ఇప్పుడు టిఫిన్ లో అయితే దోశలు వేయాలనుకుంటున్నాను. ఆల్రెడీ దోశల పిండి అయితే రెడీగా ఉంది, దోశలు వేసేయడమే. చట్నీ చేయాలి. ఏముందిలేండి, ఆల్రెడీ పల్లీలు అయితే ఫ్రై చేసి ఉన్నాయి, అది మిక్సీలో వేసేసి ఇంకో సైడ్ దోశలు వేసేస్తాను. ఇంకా మా గార్డెన్ అయితే చూపించాను కదా నిన్న, మొత్తం కూడాను సిమెంట్ తో మొత్తం అస్సలు బాగాలేదనమాట. ఇంక ఈ రోజు అయితే గార్డెన్ క్లీనింగ్ అయితే ఒక అతనికి పిలిపించాము. అతనైతే గార్డెన్ అయితే క్లీన్ చేస్తున్నారు. ఇక్కడ సిమెంట్ పనులు అవుతున్నాయని ఇక్కడ కుండీలు అవన్నీ కూడా తీసుకుని వెళ్ళి వాళ్ళు అక్కడ పెట్టేశారు. ఇంక ఇప్పుడైతే మొత్తం క్లీనింగ్ చేపిస్తున్నాం కాబట్టి అవన్నీ తీసేసి ఒక సైడ్ కి పెట్టేయమంటున్నాము. అతనైతే ఇక్కడ పెట్టేస్తాను అన్నారు కానీ మళ్ళీ ఎప్పుడైనా పెయింట్లు వేసారనుకోండి మళ్ళీ తీయమంటారు. అందుకోసమనే ఇంకా ఒక సైడ్ కి పెట్టేయమన్నాము. అలా సైడ్ కి పెట్టేస్తున్నారు. ఇంక ఇదంతా కూడాను నీట్ గా గడ్డేమి లేకుండా మొత్తం ఏరేసి ఇంకా తర్వాత ఏమో ప్లగ్గింగ్ చేస్తారనమాట. అతను ఆయుధాలు కూడా అతను తెచ్చుకున్నారు. ఇదిగోండి, ఇదొకటి, తర్వాత ఇది గడ్డపార అంటారు కదా, ఇదొకటి తీసుకుని వచ్చారు. ఇంకా అన్ని కూడా నీట్ గా క్లీన్ చేసేస్తారు. ముందు గార్డెన్ వెనక గార్డెన్ రెండు కూడాను మాక్సిమం క్లీన్ చేయించేస్తాము. ఇంకా అతను క్లీన్ చేసేసిన తర్వాత ఏమో ఇంకా మేము ఏవో ఒకటి కూరగాయలు లేకపోతే పువ్వుల మొక్కలు ఏవో ఒకటి ఉడిస్తాము. నేనైతే ఇడ్లీలు చేసిన, కుడుములు చేసిన, దోశలు వేసిన, ఓతప్పం వేసిన, ఏం చేసినా గానీ మా ఇంట్లో ఎక్కువ ఉండేది మాత్రం పల్లీ చట్నీ. అందుకోసమనే మేమైతే పల్లీలు ఊరు నుంచి తెచ్చుకుంటాం. ఎక్కడైనా గానీ కేజీలు కొంటా ఉంటాం అనమాట. కొంతమంది అయితే ఒకళ్ళిద్దరు అనుకుంటాను, లాస్ట్ కొన్ని వీడియోస్ కి నాకైతే కామెంట్ వచ్చింది, అక్క మీరు పల్లీ చట్నీ ఎలా చేస్తారో కామెంట్ చేయండి అనేసి. ఇంకా మీరైతే ఎక్కువ పల్లీలు అయితే తీసుకోండి, అవైతే మంచిగా ఫ్రై చేసుకోండి. నేనైతే ఈ పల్లీలు ఉన్నవి సరిపోవు కాబట్టి నేను కొబ్బరికూరు తర్వాత కొన్ని పుట్నాల పప్పు యాడ్ చేస్తున్నాను. మీరు యాడ్ చేయకుండా కూడా చేసుకోవచ్చు, సేమ్ ప్రాసెస్. పల్లీలు ఎక్కువ తీసుకోండి అంతే, అదొక్కటే చెప్తున్నా. ఇంకా మీకు కావాలి అనుకుంటే కొబ్బరికూరు తర్వాత పుట్నాల పప్పు యాడ్ చేసుకోండి, అది మీ ఇష్టం. ఒక మిక్సీ గిన్నెలో ఇదిగోండి కొన్ని పల్లీలు, అలాగే కారానికి సరిపడేటట్టు పచ్చిమిర్చి, ఒక 2-3 వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నాను. ఇందులోనే కొంచెం అంతా జీలకర్ర, టేస్ట్ కి తగ్గట్టు సాల్ట్. మీకు కావాలనుకుంటే ఈ పచ్చిమిర్చి వెల్లుల్లి ఇదంతా కూడాను కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. నేనైతే పచ్చివే డైరెక్ట్ గా వేసేస్తాను. ఇప్పుడైతే ఈ పల్లీలు సరిపోవు కాబట్టి నేను కొబ్బరికూరు కొన్ని పుట్నాల పప్పు అయితే యాడ్ చేస్తున్నాను. కొంచెం అంతా పుట్నాల పప్పు, ఇలాగా 3 కలిపి చేసినా గానీ టేస్ట్ అయితే చాలా బాగుంటది. నెక్స్ట్ ఇందులోనే ఒక 2 స్పూన్లు కొబ్బరికూరు వేస్తున్నాను. అంతే, సేమ్ ఇప్పుడు చెప్పాను కదా, కొంచెం అంతా నేను చింతపండు రసం వేసుకొని ఇంక మెత్తటి పేస్ట్ లా చేసేస్తాను. మీరు పిక్కలేని చింతపండు కనుక యూజ్ చేస్తే చింతపండే డైరెక్ట్ గా కొంచెం వేసుకోవచ్చు. నేను పిక్కతో చింతపండు యూజ్ చేస్తున్నాను కాబట్టి ఇలాగా రసంలా తీసి అయితే వేసుకుంటాను. ఎండుమిరపకాయ, ఆవాలు, తర్వాత మినపప్పు, తర్వాత కొంచెం శనగపప్పు, కరివేపాకు వేసేసి ఇంకా పోపు అయితే పెట్టేస్తున్నాను. చట్నీ రెడీ అయిపోయింది. దోశలకు గానీ లేకపోతే ఓతప్పంకి గానీ అలాంటి వీటికి చట్నీ చేయాలంటే ఇలా తిక్కుగా చేస్తాను. కుడుము ఇడ్లీకి అనుకోండి ఇంకొంచెం పలచగా చేస్తాను అనమాట. కొంచెం వాటర్ ఎక్కువ వేసేస్తాను. ఇంక చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇంక దోశల పిండి కూడా రెడీగా ఉంది కాబట్టి ఇంక దోశలు వేసేస్తా. ఏంటి అక్క దోశల పెనం మార్చేసింది, రౌండ్ గా ఉండేది ఇప్పుడు స్క్వేర్ టైప్ ఉంది అనుకుంటున్నారా? నాకైతే ఈ దోశల పెనం అయితే చూడగానే చాలా బాగా నచ్చింది. ఇదైతే ఐరన్ ది అండ్ ఇందుస్ వ్యాలీది. దీనికైతే ఇలాగా 2 వుడెన్ హ్యాండిల్స్ వచ్చాయి, స్క్వేర్ టైప్, ఇంకా ఐరన్ అనమాట. చూడడానికి అయితే చాలా బాగుంది. నెక్స్ట్ వెయిట్ కూడా చాలా గట్టిగా ఉంది, 3 కేజీలు అనమాట దీని వెయిట్. ఇంకా ఆల్రెడీ ప్రీ సీజన్ అయ్యే వచ్చింది. నేను కూడా లైట్ గా, మరి ఎక్కువ సీజనింగ్ అయితే చేయలేదు, లైట్ గా సీజనింగ్ అయితే చేసుకున్నా. ఇంక ఇప్పుడైతే దోశలు వేస్తున్నాను. చూడండి మంచి గోల్డెన్ కలర్ లో వచ్చింది. ఇప్పుడైతే టర్న్ చేసుకుందాము. పొద్దున్న మా పిల్లలకి చపాతీలు కూడాను ఈ తవాలోనే చేశారనమాట, ఈ పెనంలోనే చాలా బాగా వచ్చాయి.
ఫస్ట్ దోశ ఫెయిల్ అవ్వకుండా చాలా బాగా వచ్చింది. మీరు కనుక మంచి దోశల పెనంకి చూస్తున్నారు అంటే మాత్రం ఇది తీసుకోండి. చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ దోశ అసలు ఇప్పుడే వేసాను, చాలా బాగా వచ్చింది కూడాను. కొన్ని పెనాలు ఏంటంటే ఎంత సీజనింగ్ చేసినా గానీ ఫస్ట్ కొన్ని దోశలు అయితే సరిగ్గా రావు. నేను ఎక్స్పీరియన్స్ చేశాను, కానీ ఈ దోశల పెనం అయితే చాలా బాగా దోశలు అయితే వస్తుంది. ఇంకా మీ అందరికీ తెలిసిందే కదా, నా కూపన్ కోడ్ అయితే ధర్మాన, అది కనుక యూజ్ చేస్తే మీకు ఇందుస్ వ్యాలీ వెబ్సైట్ లో ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ అయితే వస్తుంది. అస్సలు మిస్ అవ్వద్దు. ఇంకా దోశ అయితే రెడీ అయిపోయింది, తీసేస్తున్నా. నాకు ఇలా వేయడం అంటే భలే ఇష్టం, భలే వస్తాయి అవి వాటర్ వేయంగానే. దోశలు ఇలా మంచిగా వస్తేనే పెనం మీద దోశలు వేయాలనిపిస్తుంది. దోశ కనుక సరిగా రాకపోతే చాలా చిరాకు వస్తుంది అసలు. నాకు మా బావకి దోశలు అయితే వేసేసాను. ఇంకా మా బావ ఏమో ఏదో వర్క్ చేసుకుంటున్నారంట, ఇంక నేనే తినిపించాలంట. నిన్న మాత్రం షాపింగ్ తీసుకుని వెళ్ళలేదు. ఈ రోజు వెళ్దాంలే, తినిపించా. తినిపిస్తానులే, నీ దయ వల్లే మాకి తింటున్నాగా, నీకు తినిపించకపోతే అలాగా. దోశలు అయితే మాత్రం సూపర్ అంటే సూపర్, చాలా బాగా వచ్చాయి. ఇంకా అలాగా మనం ఇంకా డైలీ వేస్తా ఉంటే ఇంకా బాగా నాన్ స్టిక్ లాగా తయారవుతుంది అనమాట. ఒక చిన్న ఆయిల్ కోటింగ్ అయిపోయి నాన్ స్టిక్ లా తయారవుతుంది. ఇంకా మొన్న ఒక వ్లాగ్ కి ఒక సిస్టర్ కామెంట్ పెట్టారు, అక్క మీ తమ్ముడు ఫ్రెండ్ డెలివరీ అయిపోయిందా, ఎవరు పుట్టారని. ఇంకా డెలివరీ అయితే అవ్వలేదు, ఈ నవంబర్ ఎండింగ్ కల్లా డెలివరీ డేట్ అయితే ఇచ్చారంట. చూడాలి ఎవరు పడతారు. నాకు కూడా ఆవిడకైనా అంత ఎగ్జైట్ ఉందా లేదా కానీ నాకు ఎగ్జైట్ గా ఉంది ఏం పడతారో అని. ఎందుకంటే ఆల్రెడీ 2 బాబులు, ఇది 3వ ప్రెగ్నెంట్. నాకైతే పాప పుడితే బాగుండి అనిపిస్తుంది. చూద్దాం ఏమైతుందో. ఒకవేళ తమిళ పాప పుట్టింది అనుకో, మనం కూడా నెక్స్ట్ పాపకి ట్రై చేద్దామా? కాదే, ట్రై చేద్దాం అనుకోలే. ఇప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు, నాకేం పని లేదనుకో, కాసేపు తెచ్చి ఆడించేసుకుంటాను. అలాగా ప్లాన్ ఆడించుకోవడం ఎందుకు, అందుకే మనమే ఇంకోటి ప్లాన్ చేస్తే సరిపోద్ది. మళ్ళీ బాబు దిగి పండు అనుకో, అప్పుడు నా పని సాపా. ఏమైంది నాకు వద్దమ్మా. అమ్మాయిలైనా అబ్బాయిలైనా వాళ్ళే. ఇంక నాకు మళ్ళీ ఇంకొక ప్రెగ్నెంట్ అంత డేర్ తీసుకోలేకపోతాను. నాకైతే భయం వేస్తుంది. ఆవిడ ఏజ్ అయితే కొంచెం పెద్దదే, మా బావ కంటే పెద్ద ఆవిడే. నాకు ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయిన నుంచి 5th మంత్ వరకు ఫుల్ వామిటింగ్స్, అది తలుసుకున్న భయం వేస్తుంది. ఆ తర్వాత కొంచెం బాగానే సెట్ అయింది, కానీ మళ్ళీ డెలివరీ టైం కి హాస్పిటల్లో మళ్ళీ డిశ్చార్జ్ ఇచ్చినంత వరకు, మళ్ళీ నేను నార్మల్ గా తిరిగినంత వరకు కూడా ఈ టైం పీరియడ్ ఏదైతే ఉందో అదైతే నాకు నరకం అంటే నరకం అనుభవించాను. 2 పిల్లలు ఫుల్ సమ్మర్ లో పుట్టారు. ఇంకా కూలర్ పెడితేనేమో జలుబులు దగ్గులు చేసేస్తాయి అంటారు. ఒకటి కాదు, నేనైతే ఆ డెలివరీ తర్వాత పేషెంట్ లాగా అయిపోయింది అనమాట కదా. ఈసారి ఇక్కడే మంచిగా డెలివరీ చేపిస్తాను నీకు. ఓకే, వద్దు, ఎక్కడ డెలివరీ చేసినా నొప్పులు నాకే. ఇంకా ఫ్రెష్ అయిపోయాను. ఇంక ఇప్పుడైతే వంట ప్రిపరేషన్ అనమాట. మళ్ళీ లంచ్ లోకి వండాలి. ఈ రోజు అయితే సింపుల్ గా బెండకాయ పులుసు, అప్పడాలు ఫ్రై చేసేసి అన్నం పెట్టేస్తాను. అంతే, చాలా సింపుల్ గా వండుతాను. అందుకోసమనే కాస్త నిదానంగా స్లోగా స్టార్ట్ చేద్దాము. ఇంకా వింటర్ సీజన్ కూడా స్టార్ట్ అయిపోయింది. కాస్త వేడిగా ఉంటే కొంచెం మంచిగా తినొచ్చు అనేసి లేట్ గా వంట అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా ఇదిగోండి బెండకాయ పులుసుకి బెండకాయ ముక్కలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను. మరి చిన్నవి కాకుండా పులుసులోకి గానీ మనం సాంబార్ లోకి గానీ వేసుకుంటాం కదా, అలాగా కట్ చేసుకున్నాను. ఇదిగోండి ఇలాగనమాట చిన్న చిన్న ముక్కలు. ఈ రోజు అయితే నేను బెండకాయ పులుసు ఇదిగోండి ఇందులో అయితే చేయాలనుకుంటున్నాను. నేనైతే ఇందులో చేయాలనుకుంటున్నాను. దీన్ని అయితే టస్లా అంటారు. ఇది కూడాను ఇందుస్ వ్యాలీదే అనమాట. స్టెయిన్లెస్ స్టీల్ మంచి లిడ్ అయితే వచ్చింది. ఇందులో మనం ఏంటంటే డైరెక్ట్ గా మనం స్టవ్ మీద పెట్టేసి ఏమన్నా ఇందులో వండుకోవచ్చు. లేదు అనుకుంటే ఓన్లీ మ్యారినేషన్లు, చికెన్ మ్యారినేషన్లు గానీ ఫిష్ మ్యారినేషన్లు గానీ ఏమైనా మ్యారినేషన్లు చేసి 1/2 అవర్ అలా సైడ్ కి పెడతాం కదా, అలా సైడ్ కి పెట్టి మ్యారినేషన్లు కూడా చాలా బాగుంటది. వెడల్పుగా వచ్చింది. చేపల పులుసు కూడా ఇందులో వండుకోవచ్చు. చాలా బాగుంది. ఒక్క హ్యాండిల్స్ లేవు, కడాయి టైప్ ఇలాగ ఉందనమాట. చాలా బాగుంది. వెయిట్ అయితే బాగుంది కాబట్టి ఏం వండుకున్నా గానీ అంత త్వరగా మాడిపోవు. నేనైతే ఈ రోజు ఇందులోనే బెండకాయ పులుసు చేస్తాను. చాలా వెడల్పుగా ఉంది. పులుసుల కాట్లకి చాలా బాగుంటది. నేను ఇప్పుడు యూజ్ చేస్తున్న ప్రొడక్ట్స్ అన్ని కూడాను లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా బెండకాయ పులుసు అయితే చేసేస్తాను. సింపుల్ గా చేస్తాను, చాలా బాగుంటది. మా పిల్లలకు కూడా చాలా ఇష్టము. ఫస్ట్ అయితే ఈ టస్లాలో ఆయిల్ వేసుకుందాము. నేను అప్పడాలు ఫ్రై చేస్తా అన్నాను కదా, అందుకోసమనే ఫస్ట్ అయితే ఈ టస్లలోనే అప్పడాలు ఫ్రై చేసేస్తాను. అందుకోసమనే కొంచెం ఎక్కువ ఆయిలే వేస్తున్నాను. ఆయిల్ కాగింది, ఇప్పుడైతే ఫస్ట్ అప్పడాలు ఫ్రై చేసేస్తాను. మా ఇంట్లో ఏం వండినా ఏం లేకపోయినా గానీ అప్పడాలు అయితే వండాల్సిందే. ఇంకా అందుకోసమనే అయిపోయేసరికి అప్పడాలు అయితే వేపేస్తాను. అప్పడాలు అయితే వేపేసాను. ఇప్పుడు ఇదే ఆయిల్ లో నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్నాను కదా, ఈ బెండకాయ ముక్కలు అయితే వేసేసి ఫ్రై చేసుకుంటాను.
బెండకాయల్ని బాగా కడిగి తడేమీ లేకుండా కాసేపు ఫ్యాన్ కింద ఆరిపెట్టి ఇలా ముక్కలుగా కోసుకున్నాను. ఇప్పుడు చక్కగా ఇలా ఆయిల్ లో ఫ్రై చేసుకోవడం వల్ల ఏంటంటే ఈ బెండకాయలోని జిగురదంతా కూడాను పోతది, మళ్ళీ పులుసు అయితే జిగురుగా రాకుండా ఉంటది. అందుకోసమని ఇలాగా ఫ్రై చేస్తున్నాను. బెండకాయ ముక్కల్ని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. చూడండి మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఈ ఫ్రై అయిపోయిన బెండకాయ ముక్కల్ని సైడ్ కి తీసేద్దాము. ఆయిల్ అంతా మళ్ళీ కడాయిలో ఉండేలాగా ఇలా కొంచెం సైడ్ కి కాసేపు ఇలా వార్చి తీసుకుంటే బాగుంటది. బెండకాయ ముక్కలన్నీ తీసేస్తే ఈ మాత్రం ఆయిల్ ఉంది, ఆ ఆయిలే సరిపోతుంది. ఇంక నేను ఆయిల్ అయితే వేయట్లేదు. ఫస్ట్ అయితే ఆ ఆయిల్ లో పోపు దినుసులు వేస్తున్నాను. నెక్స్ట్ ఇందులోనే ఒక 2 పచ్చిమిర్చి ముక్కలు, తర్వాత ఉల్లిపాయ ముక్కలు, నెక్స్ట్ ఇందులోనే ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసేసి బాగా ఫ్రై అవనిస్తాము. ఉల్లిపాయలు ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయినంత వరకు బాగా ఫ్రై అవనివ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయింది. ఇప్పుడు ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసేస్తున్నాను. ఇంక ఇప్పుడు ఈ టమాటాలని కాసేపు మగ్గనివ్వాలి. అందుకే ఇంకా మూత పెట్టేస్తాను. మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ మగ్గిద్దాము. మూత పెట్టి కాసేపు అయింది, ఒకసారి మూత తీసి చూద్దాము టమాటాలు మగ్గయ్యలేదు. ఇదిగోండి టమాటాలు అయితే మంచిగా మగ్గిపోయాయి. టమాటాలు బాగా మగ్గిపోయాయి కదా, ఇప్పుడు ఇందులో రుచికి సరిపడేటట్టు సాల్ట్, అలాగే కొంచెం అంత పసుపు, తర్వాత మీరు తినే కారానికి తగ్గట్టు కారం వేసుకోండి. ఉప్పు కారం వేసుకున్నాం కదా, ఇంకా మంచిగా కలుపుకోవాలి. కాసేపు ఇలా కూడా ఫ్రై అవనివ్వాలి. ఉప్పు కారం వేయంగానే కలర్ చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు ఇలాగా బాగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా బెండకాయ ముక్కలు, ఇవైతే వేసుకోవాలి. ఇవి వేసేసుకొని బాగా కలుపుకుందాము. ఆల్రెడీ మనము బెండకాయలు ముందే ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఇంకా ఇక్కడ ఎక్కువ మగ్గడానికి టైం పట్టదు. కాసేపు ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇంకా చింతపండు గుజ్జు వేసుకోవాలి. తర్వాత మీరు తినే పులుపుకు తగ్గట్టు, అలాగే మీకు పులుసు ఏ విధంగా చిక్కదనంగా కావాలో ఇంకా చిక్కదనంగా మనకి కొంచెం వాటర్ యాడ్ చేసుకుని అడ్జస్ట్ చేసుకోవడమే. మనము ఇంకొంచెం వాటర్ అయితే పడతాయి, అంటే కాసేపు ఉడకాలి కదా, ఇంకొంచెం వాటర్ పడుతుంది అనమాట. ఇంకొంచెం వాటర్ అయితే వేస్తాను. ఇంకా మీ ఇష్టం అనమాట. బాగా పలచగా కావాలంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోండి, చిక్కగా దగ్గరగా కావాలంటే వాటర్ తక్కువ వేసుకోండి, అది మీ ఇష్టం అనమాట. నేనైతే మరీ చిక్కగా కాదు, అలాగని పలచగా కాకుండా మీడియం గా చేస్తాను. అందుకోసమనే ఇంకొంచెం వాటర్ అయితే వేసుకుంటాను. ఇంకొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇంక మూత పెట్టేసి కాసేపు ఉడికించుకుందాము. మూత పెట్టి కాసేపు ఉడికిస్తే ఈ విధంగా ఉడికింది. ఇప్పుడు ఇందులోనే కొంచెం అంతా నేను బెల్లం వేస్తున్నాను. ఇది మీ ఇష్టం అనమాట, మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు. బట్ ఇలాగా పులుసుల్లో కొంచెం అంత బెల్లం వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటది. నేను ఇలా ఏదైనా వెజిటేబుల్స్ తో పులుసు పెట్టేటప్పుడు ఖచ్చితంగా కొంచెం అంత బెల్లం అయితే వేస్తాను. ఇన్ కేస్ మీకు బెల్లం ఇష్టం లేకపోతే అది మీ ఇష్టము, ఇంక నేనైతే ఏం చేయలేను. ఇంకా మీరు కావాలంటే ఇందులో ఉడికించిన కోడిగుడ్లు కూడా వేసుకోవచ్చు. కోడిగుడ్లు కూడాను లైట్ గా ఆయిల్ లో ఉప్పు పసుపు కారం వేసి ఫ్రై చేసేసి ఇదే స్టేజ్ లో కోడిగుడ్లు కూడా యాడ్ చేసుకోవచ్చు. అప్పుడు కోడిగుడ్డు బెండకాయ పులుసు అయిపోతుంది. కానీ ఒక్కసారి ట్రై చేయండి ఇలా కొంచెం అంత బెల్లం వేసి, దీని టేస్ట్ అయితే డిఫరెంట్ గా ఉంటది. ఇప్పుడే బెల్లం వేసాను కదా, ఇంకా సేపు మూత పెట్టి ఉడికిస్తాను. బెల్లం వేసాక కూడాను కాసేపు మూత పెట్టి ఉడికించాను. ఇప్పుడు ఫైనల్ గా కొత్తిమీర వేసేస్తున్నాను. అంతే, బెండకాయ పులుసు అయితే రెడీ అయిపోయింది. ఆల్రెడీ అన్నం వండేసాను. ఇదిగోండి అన్నం వండేసాను. నెక్స్ట్ ఇప్పుడే బెండకాయ పులుసు కూడా రెడీ అయిపోయింది. ఇదిగోండి వేడి వేడి బెండకాయ పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇంకా అప్పుడాలు వేపేసాను. వంట అంతా కంప్లీట్ అయిపోయినట్టే. గ్యాస్ స్టవ్ లన్నీ నీట్ గా క్లీన్ చేసేసాను. వంట చేయగా వచ్చిన గిన్నెలు కూడా తోమేశాను. ఈ రోజు వంట అంతా త్వరగా కంప్లీట్ చేసేయాలనేసి ఇంకా చారు ఒకటి కూర ఒకటి కాకుండా బెండకాయ పులుసు చేసేసి సింపుల్ గా అప్పడాలు ఫ్రై చేసేసాను కదా. ఇంకా నేను అన్నాను కదా ఇదే స్టేజ్ లో కావాలంటే కోడిగుడ్లు కూడా ఉడికించి వేసుకోవచ్చు అనేసి. అది విన్న తర్వాత మా బావకి అనిపించిందంట కోడిగుడ్డు పులుసు ఎడితేనే బాగుండు, కోడిగుడ్డు బెండకాయ అలాగ వండలేదా, బొట్టి బెండకాయ పులుసు వండానువా, అయితే నాకు ఆమ్లెట్ కావాలంటున్నారు. కోడిగుడ్డు పులుసు ఎట్టవా? ఇంకోసారి పెడదాంలే, ప్రస్తుతానికి ఆల్రెడీ బెండకాయ పులుసు పెట్టేశాను. అంటే మా బావ ఏంటంటే బెండకాయ కోడిగుడ్లు కలిపి పులుసు పెడుతున్నా అనుకున్నారంట. నేనేమో కావాలంటే వేసుకోవచ్చు అన్నప్పుడు మా బావకి అర్థమైంది నేను ఒట్టి బెండకాయ పులుసు వండుతున్నా అనేసి. ఇంకా ఆమ్లెట్ వేయమన్నారు. తినేటప్పుడు వేస్తాను ఆమ్లెట్, ఇప్పుడు నుంచి వేసిన చల్లగా అయిపోద్ది ఎందుకు. ఆల్రెడీ నేను ఏంటది ఆషాఢంలో గోరింటాకు పెట్టుకున్నాను, ఆ తర్వాత శ్రావణంలో గోరింటాకు పెట్టుకున్నాను, ఆ తర్వాత మొన్న దీపావళికి కూడా గోరింటాకు పెట్టుకున్నాను. ఇంక ఇప్పుడు కార్తీకం కదా, కార్తీకంలో గోరింటాకు పెట్టుకోవాలనుకుంటున్నాను. మా చెట్టుకైతే లేదు, ఆల్రెడీ దీపావళికి తీసి పెట్టేశాను కదా. పాపం చిన్న చెట్టు కాబట్టి ఇంక దానికైతే ఏం లేదు. కాబట్టి ఇంకా పాత అప్పుడు నేను ఆషాఢంకి పెట్టుకునేటప్పుడు గట్రా వెళ్ళి తెచ్చుకున్నాం కదా వేరే క్వార్టర్కి
వెళ్ళి ఇంకా అక్కడికి వెళ్ళి అయితే ఇంకా గోరింటాకు తెచ్చుకుంటాను. మా బావకైతే నాకు డ్రాపింగ్ పికప్ చేసుకోమంటున్నాను పద. ఇంకా గోరింటాకు తెచ్చుకోవడానికి అయితే వెళ్తాము. ఇంకా మా పిల్లలు స్కూల్ నుంచి రావడానికి అయితే చాలా టైం ఉంది. ఇదిగోండి ఒక కవర్ అయితే పట్టుకున్నా. ఊరికే పని పట్ట లేకపోతే ఇంకేదో ఒక పని చేద్దాం అనిపిస్తుంది కదా, అలాంటప్పుడే గోరింటాకులు పువ్వులు అవన్నీ గుర్తొస్తా ఉంటాయి. ఇదిగోండి ముందు గార్డెన్ అయితే నీట్ గా క్లీన్ చేసేసారు, అతను మంచిగా క్లీన్ చేశారు. ఇదైతే గోరింటాకు చెట్టు ఉంచమని చెప్పాను, అందుకోసం ఇది మధ్యలో అలా గుంచేసి చుట్టూరా క్లీనింగ్ చేస్తారనమాట నీట్ గా. ఇంక ఇప్పుడైతే వెనకాల గార్డెన్ లో క్లీనింగ్ చేస్తున్నారు, అతనికి చెప్పేసి మేమైతే వెళ్తున్నాము. నీ బుల్లెట్ బండకి వచ్చి తప్ప గోరెంట్ చెట్టు దగ్గరికి అయితే వచ్చేసాను. ఫుల్ గా ఉంది గోరింటాకు. నేను తప్పితే ఈ చెట్టుకి ఇంకెవ్వరు తీసినట్లేరు. ఇంక ఇప్పుడు లేట్ చేయకుండా గోరింటాకు ఫాస్ట్ గా తీసేస్తాను. ఇదిగోండి ఆల్రెడీ కవర్ అయితే తీసుకుని వచ్చా. గోరింటాకు చెట్టుకి ఫుల్ గా గోరింటాకు ఉంది కాబట్టి ఫాస్ట్ గా ఏరేసాను. ఉంది కదా అనేసి ఎక్కువ ఏరేసి వేస్ట్ చేయడం ఎందుకు, అందుకోసమనే నాకు ఎంత అయితే కావాలో అంత మాత్రమే ఏరాను. ఇంక మళ్ళీ ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతాము. అక్కడ ఒక అతను అయితే వచ్చారు, బ్యాచులర్ అనుకుంటా, మీద ఇంట్లో ఉన్నారు కదా. ఏ క్యాపేడే అనేసి అన్నారు. అంటే ఇది ఏం చెట్టు అని అడిగితే మెహందీ అన్నాను. అలా కాసేపు చూసి వెళ్ళిపోయాను. కాసేపు చూసాడు మాకు తుక్కు వెళ్ళిపోండు. ఇక్కడ బెంగాలీ వాళ్ళు గానీ లేకపోతే హిందీ వాళ్ళు గానీ ఏంటంటే సింధూరం పెట్టుకుంటారు, లేకపోతే కాళ్ళకి పారాని పెట్టుకుంటారు, కానీ ఇలాగా గోరింటాకు వీళ్ళకి తెలీదు. నెక్స్ట్ పువ్వులు కూడా జడలో ఎక్కువగా పెట్టుకోరు, చాలా తక్కువ. మన సైడే ఇవన్నీ కూడాను. గోరింట తీసుకుని ఇంటికైతే వచ్చేసాను. ఇదిగోండి ఈ మాత్రం గోరింటాకు అయితే ఏరుకొని వచ్చాను. గాబర్కి స్పీడ్ గా ఏరేసాను. ఇంక ఇలా కాడలతో కొన్ని వచ్చేసాయి. కాడలు ఏమీ లేకుండా ఓన్లీ ఆకులు ఉండేలాగా ఇలా నీట్ గా క్లీన్ చేసుకొని ఇంకా మిక్సీలో వేసేస్తాను. ఇంక మా పిల్లలు అయితే స్కూల్ నుండి వచ్చేసారు. ఏమిరా బాబు నీకు ఇంక చదవలేదా, క్యాప్ తీయలేదు? మా పెద్దడికి ఒక పెట్టిందంట, అందుకే స్కూల్ క్లాస్ లోనే మధ్యలోనే స్వెటర్ తీసేసాడంట. అయ్యో నేను తీస్తా కదా ఎందుకు అంత హడావిడి? షూలు తీ, ఇద్దరు షూలు తీసుకొని లోపలికి రండి. మా పిల్లలు కూడా స్కూల్ నుండి వచ్చేసారు. ఇంక వాళ్ళకి యూనిఫామ్లు చేంజ్ చేస్తాను. మా బావ లంచ్ చేసే ముందు ఒక ఆమ్లెట్ వేయమన్నారు కదా, ఇంకా అందుకోసమని ఆమ్లెట్ కి రెడీ చేస్తున్నాను. ఇంకా ఆమ్లెట్ అయితే వేసేస్తా. ఎందుకంటే ఇంక పొద్దున్న దోశలు వేసాను కదా, ఇదే పెనంలో ఆమ్లెట్ కూడా వేసేసాను. ఆమ్లెట్ కూడా రెడీ అయిపోయింది. స్కూల్ నుండి వచ్చి ఇద్దరికి డ్రెస్సులు చేంజ్ చేశానో లేదా, ఆల్రెడీ ఒక ఫైటింగ్ అయిపోయింది ఇద్దరిదినా. ఎందుకండి బెండకాయ పులుసు చాలా బాగా వచ్చింది. ఇప్పుడు మా బావ టేస్ట్ చేసి ఎలాగుందో చెప్తారు. ఏంటి ఇంకా ఇది కూడా టేస్ట్ చేసి చెప్పాలా? చెప్పకు, ఫస్ట్ నువ్వు తిను. ఓకే, నిన్న మిగిలిపోయిన చికెన్ కర్రీ వేడివేడిగా ఆమ్లెట్ వేసాను, అప్పడాలు ఫ్రై చేశాను. ఎందుకంటే చిక్కగున్నా గానీ బాగోదు, నాకైతే ఇలానే ఇష్టం. ఇంకా కావాలంటే కొంచెం పలచగా చేస్తాను కానీ ఇంకా చిక్కగా అయితే నేను చేయను. అందరము లంచ్ చేసాము. ఇంకా లంచ్ చేసిన తర్వాత కుండ గిన్నె వస్తాయి కదా, ఇంకా అవన్నీ తోమేసి గోరింటాకు తీసుకుని వచ్చాను కదా, ఇంకా గోరింటాకు అయితే మిక్సీలో వేసి పేస్ట్ చేశాను. నా పనుల్లో నేనుంటే మా బావేమో చక్కగా బెడ్రూమ్ లోకి వెళ్ళి పడుకున్నారు. ఇంక ఈ రోజైనా షాపింగ్ కి తీసుకెళ్తారో వెళ్ళరో నాకైతే తెలీదు. ఇంకా నాకైతే నా పని ఉంది, గోరింటాకు పెట్టుకోవాలి. ఆల్రెడీ మా వాళ్ళకైతే పెట్టేయడం తీయడం అన్ని అయిపోయింది 5 minutes లోనే. పెట్టినంత వరకు అప్పలేదు, తీసినంత వరకు అప్పలేదు. అదేదో అంటారు కదా, ఉడికినంత వరకు ఉండరు పచ్చి తినరు అనే రకము. ఇంకాసేపు ఉంచుకుంటూ బాగుండేది కదా. జస్ట్ 5 minutes కూడా ఉంచుకోలేదు. మా పెద్దడు ఇంకేటో ఉంచాడు, ఏదేదో చేతిలో ప్రసాదం ఉన్నట్టు అలా పట్టుకొని ఉన్నాడు. నువ్వైనా ఉంచుతావా తీసేస్తావా? ఓకే, నీకు నచ్చకపోతే కడిగేసే. ఓకే, నీ ఇష్టం, ఎవరి చాయిస్. ఇంకా నేనైతే గోరింటాకు పెట్టుకుంటాను. ఇంకా డిజైన్లు అవన్నీ ఏం వేసుకోను, సింపుల్ గా వేళ్ళకి పెట్టేసుకొని మధ్యలో చందమామ చుక్కలే పెట్టేస్తాను. ఈ గోరింటాకు పెట్టుకుంటుంటే చల్లగా ఐస్ ముక్కలు తగిలించుకున్నట్టు ఉందనమాట. చాలా అంటే చాలా చల్లగా ఉంది, ఐస్ లాగా. అందుకోసమనే మా చిన్నడు తీసాండ ఏటో మరి. ఇంకా ఈ శీతాకాలంలో గోరింటాకు పెట్టుకోవాలంటే డే టైమ్ లోనే కొంచెం ఎండప్పుడు పెట్టుకుంటేనే బెటర్. ఇంకా పొద్దుపోగా అట్లా చీకట్లా అంటే నైట్ టైం గానీ పెట్టుకున్నాం అనుకోండి, అస్సలు చలికి ఉంచలేమన్నమాట. చేతులు తిమురులు ఎక్కిపోతాయి. కొంతమంది అయితే సగంకి పెడతారు, నాకైతే అలా సగంకి ఇష్టం ఉండదు. ఫుల్ గా 3/4 వరకు పెట్టేస్తాను, అలాగైతేనే నింపుగా ఉంటది. ఇంకా కాలుకేం పెట్టుకునే ఓపిక లేదు, కాలుకి పెట్టుకుంటామంటే అలా కూర్చొని ఉండాలి. మా బావ పడుకున్నప్పుడే చెప్పారు 4 గంటలకు లేపు అనేసి. ఇప్పుడు టైం అయితే 4:20 అవుతుంది. లేకు బావా అనేసి అంటే ఇంకా లేగట్లేదు అసలు. షాపింగ్ కి తీసుకెళ్తారో అసలు అది గుర్తుందో లేదో కూడా తెలీదు. లేపాను అయినా గానీ లెగట్లేదు. మా పిల్లలకు కదా బయటకు వెళ్దాం అనేసుకొని ఇద్దరికి కూడా డ్రెస్సులు అయితే చేంజ్ చేస్తాను. రండి, ఇదిగోండి బయట అయితే ఫుల్ గా చలేస్తుంది, అందుకోసమనే స్వెటర్లు వేసేసాను. మొన్ననే వాషింగ్ మిషన్ వేసి ఉతికాను. ఇంకా కిందేమో జీన్స్ వేసేసా. బాగున్నావు లేరా, కనిపిస్తాను లేరా. ఇంకా క్యాప్లు కూడా పెట్టేసి రెడీ అయిపోయాను.
ఇంక చెప్పులు ఒకటే తక్కువ రెడీ అయిపోయి వెళ్ళిపోతారు మా వాళ్ళు. ఇంకా మా బావ లెగిస్తే మా బావ ఏమో మళ్ళీ బ్లాక్ కాఫీనో ఏదో ఒకటి అడుగుతారు. అది చేసిన తర్వాత ఇంక నేను కూడా గోరింటాకు పండినా పండకపోయినా ఇంకా తీసేసి నేను కూడా రెడీ అవుతున్నాను చూస్తున్నాను. మా బావ లెగిసినంత వరకు అయితే నేను గోరింటాకు తీను, కాసేపు అయినా పండుతుంది. నేనేమో లేపలేదు, నెక్స్ట్ టైం కి వాకింగ్ కి వెళ్ళి రాలేదు అన్నారు కదా, అందుకోసమనే ఈ రోజు అయితే టైం కంటే కొంచెం పోనీలే పడుకున్నారు కదా అనేసి ఒక 20 నిమిషాలు లేట్ గా లేపితే అస్సలు లేగట్లేదు. ఇంక పడుకున్నారు బెడ్రూమ్ లో. ఒకవేళ ఈ రోజు కానీ షాపింగ్ తీసుకెళ్ళకపోతే మా బావకి నాకు యుద్ధమే. 4:20 నుంచి పడుకొని లేపడం స్టార్ట్ చేస్తే బావ తక్కువ 5 అయ్యింది. ఇప్పుడు పడుకొని లెగిసారు. ఇంకా లెగిసిన తర్వాత బ్లాక్ కాఫీ కావాలంటే బ్లాక్ కాఫీ పెట్టా, బ్లాక్ కాఫీ తాగుతున్నారు మా బావ. ఇంకా మా బావ లెగిసారు కాబట్టి కాఫీ తాగే లోపల నేను కూడాను రెడీ అయిపోతాను. లేకపోతే వచ్చానా ఇంకా రెడీ అవడం. ఇంకా అందరము రెడీ అయ్యి షాపింగ్ అయితే బయలుదేరాము. మా పిల్లలు అయితే కారు ఎక్కిన కాసేపటికే పడుకుపోయారు వెనకాల. ఈ రోజు అయితే మా బావకి నైట్ డ్యూటీ కూడా ఉంది కాబట్టి ఎక్కువ అన్ని తిరగడానికి ఎట్లేదు, ఒకటో రెండో చూసేసి ఇంకా జంపు మళ్ళీ వెళ్ళాక వంట చేయాలి కదా. ఆల్రెడీ పొద్దున్న చేసిన చట్నీ అయితే ఉంది కాబట్టి జస్ట్ దోశలు వేసేసుకుని ఇంకా దోశలు తినేస్తాము. మా పిల్లలకు కూడా మధ్యాహ్నం వండిన అన్నము బెండకాయ పులుసు అన్ని ఉన్నాయి కాబట్టి ఇంకా వాళ్ళకి ఏమీ వండక్కర్లేదు. ఇంకా సిటీ సెంటర్ కి అయితే వచ్చేసాము. ఫాస్ట్ గా షాపింగ్ చేసేయాలి. షాపింగ్ అంటే లేదు, ఒక స్వెటర్ తీసుకుంటే చాలు. దసరా ఊరు వెళ్ళాం కదా, ఊరెళ్ళి వచ్చినప్పటి నుంచి ఒక్కసారి కూడా సిటీ సెంటర్ రాలేదు. కనీసం మార్కెట్ కి తర్వాత కోఆపరేటివ్ తప్పితే ఇంకెక్కడ బయటకే తిరగలేదు. అది మెయిన్ అనమాట. షాపింగ్ అని ఆ వంకతో అయినా కాసేపు తిరగచ్చు అనేసి ఇంకా బయటకు వచ్చాము. అలా కాసేపు తిరిగి ఇంకా 4 దగ్గరలు చూసి స్వెటర్ ఎక్కడైనా నచ్చితే తీసుకుంటాను, లేకపోతే ఇంకెళ్ళిపోవడమే అంతే. ఇంకా అంతకు మించి ఏం లేదు. ఇదిగోండి గోరెంట్ అయితే ఇలా పండింది. ఈసారి అయితే సరిగ్గా పండలేదు. మా బాగా మంచిడు కదా అందుకే పండలే. ప్యాంట్లు తీసుకెళ్ళి అయితే ఏడు కొనలేము, వద్దులేండి వెళ్ళి రావడం దొండగా. మ్యాక్స్ లకే వెళ్దామా, మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి మ్యాక్సే బెస్ట్. ఇంకా మా పిల్లలకి అయితే లేపిసాము. లెగండి సిటీ సెంటర్ కి వచ్చేసాం అనగానే లెగ్స్ కూర్చుని పంటారు. మ్యాక్స్ లో అయితే స్వెటర్స్ ఉన్నాయి కానీ నాకు అంతగా పెద్దగా ఏం నచ్చలేదు. చూసాను కానీ అంతేమీ అనిపించలేదు, తీసుకోవాలని అంత బాగాలేవన్నమాట, నాకు నచ్చలేదు. ఇదైతే చూసాను కానీ ఓల్డ్ ఫ్యాషన్ టైప్ అనమాట. ఇట్లాగా గుండీలు ఉన్నాయి. నెక్స్ట్ లైట్ కలర్ కదా, ఏది ఇంతవైనా కానీ త్వరగా మాసిపోతుంది, అందుకోసమనే ఇది సెలెక్ట్ చేయట్లేదు. ఉన్నాయి కానీ నాకు నచ్చట్లేదు అంతే. సరే పదండి ఇంకా షాప్కి వెళ్దాం, ఎందుకు ఇక్కడ టైం వేస్ట్. ఇంకా టాప్లు అవన్నీ చూసే ఉద్దేశం లేదు. చూసానంటే మళ్ళీ అందులో ఒక దానిలో ఖచ్చితంగా పడిపోతాను కాబట్టి ఏం చూడట్లేదు. కానీ మంచి కొత్త కలెక్షన్ అయితే వచ్చింది, ఆఫర్లు కూడా ఏవో ఉన్నట్టు ఉన్నాయి. నేను షాపింగ్ అని ఎగిరెగిరి పడొచ్చాను. నేను ఎక్కడున్న స్వెటర్స్ కలెక్షన్ చూడగానే చల్లబడిపోయాను. మా బావ మాత్రం ఇప్పుడే వేడెక్కుతున్నారు. టీ షర్ట్లు క్యాప్ అన్ని కూడాను తీసుకుంటున్నారు అనమాట. ఇంకా ట్రయల్ కూడా వేస్తారంట. బాగుంది, అలా బయటకు కూడా వెళ్ళిపోవచ్చు. బాగుంది, ఎలాగో వింటర్ సీజన్ ఫుల్ హ్యాండ్స్ బాగుంది. కానీ త్వరగా మాసిపోద్ది, చిన్న మరకైనా క్లియర్ గా కనిపిస్తుంది. కానీ ఈ రెండు కూడా నా సెలక్షనే. ఫస్ట్ ఎక్కువ రేట్ ఉందంటే వద్దనిసాడు కానీ ఒకసారి ట్రై చేస్తానమ్మా అనేసి అంటున్నాడు. ఇంక ఫైనల్ గా ఒకసారి ట్రై చేసేసి అద్దంలో చూసుకుంటున్నాడు ఎలాగుందో ఏంటనేది. ఇంక ఇప్పుడైతే స్మార్ట్ బజార్ కి వెళ్దామని వచ్చాము. ఎక్కడన్నా చూడాలి, నాకు కొత్త స్వెటర్ దొరకదు. స్మార్ట్ బజార్ కి వచ్చిందేమో స్వెటర్ చూద్దామని, అది తప్పితే మిగిలినవన్నీ చూస్తున్నాము. ఫైనల్ గా ఇంకా స్వెటర్స్ దగ్గరికి అయితే వచ్చాము. చూడాలి ఇక్కడ ఏమైనా నచ్చుతాయి నచ్చవు. ఇంకా ఎలాగో వచ్చాం కాబట్టి పుట్నాల పప్పు అయితే తీసుకున్నాము. తర్వాత ఎరేజర్లు మా పిల్లలు పాడు చేసేస్తున్నారు, ఒక ప్యాకెట్ తీసుకున్నా. ఈ రెండు తీసుకొని అక్కడ ముందున్నవన్నీ చూసుకొని ఫైనల్ గా బట్టల దగ్గరికి వచ్చాము. స్మార్ట్ బజార్ లో కూడాను నాకు నచ్చినవేమో సైజు ఉండట్లేదు, సైజు ఉన్నవేమో నాకు నచ్చట్లేదు, అక్కడ కూడా సెట్ అవ్వలేదు. ఆ పుట్నాల పప్పు ఎరేజర్లు కొనుక్కొని వచ్చేసాము. ఇప్పుడైతే ఇదిగోండి ట్రెండ్స్, ఇందులోకి అయితే వెళ్ళి చూస్తాము. నచ్చితే తీసుకుంటాను, లేకపోతే ఇంటికి వెళ్ళిపోతాను. ఇంకా స్వెటర్లు కొనాలి తీసుకోవాలనే మూడు ఉత్సాహం రెండు సర్వనాశనం అయిపోయి. పాకెట్ లేదు, పాకెట్ లేకపోతే ఇప్పుడు ఏమైంది, చేతులు అక్కడ పెట్టుకోవాలి. ఫైనల్లీ నాకు కొంచెం నచ్చింది, సైజ్ కూడా ఉంది అంటే పాకెట్లు లేవు. ఫస్ట్ నేను చూసాను కదా అది 2300 ఎంతో, ఇదేమో 5000. అది బాగుందా ఇది బాగుందా కామెంట్ చేయండి. దీనికైతే పాకెట్లు ఉన్నాయి. నెక్స్ట్ మంచిగా క్యాప్ ఉంది, ఈ క్యాప్ కు ముందు జూల్ కొక్కున్నట్టుంది. ఫైనల్ గా రిలయన్స్ లో ఇదిగోండి ఈ స్వెటర్ అయితే తీసుకున్నాను. మొత్తానికి షాపింగ్ కోసం అని వచ్చిన నా పని అయితే కంప్లీట్ అయిపోయినట్టే. వచ్చిన పని అయిపోయింది కాబట్టి ఇంటికి అయితే వెళ్ళిపోతాము. అసలు నాకు
ఏంటది మ్యాక్స్ అండ్ స్మార్ట్ బజార్ లో తిరిగిన తర్వాత నాకు స్వెటర్లు ఇంక దొరకవనే నమ్మకం పుట్టింది, చిరాకు వచ్చింది. ఫైనల్లీ రిలయన్స్ లో దొరికింది. ఇంక ఇంటికైతే వచ్చేసాము. మా పిల్లలు కూడా ఆకలి అంటున్నారు. ఇంటి నుండి వెళ్లే ముందు వీళ్ళకైతే ఈవినింగ్ స్నాక్స్ కిందకి బిస్కెట్స్ అయితే ఇచ్చాను, తిన్నారు. కానీ ఆకలి అంటున్నారు. ఇంకా లేట్ చేయకుండా ఎలాగో మార్నింగ్ చేసిన చట్నీ ఉంది కాబట్టి దోశలు వేసేస్తాను, ఫాస్ట్ గా అయిపోతుంది. ఈసారి మేము షాపింగ్ చేసినవి అయితే చాలా తక్కువ. ఇదిగోండి నేనైతే ఈ స్వెటర్ తీసుకున్నాను. ఈ కలర్ ఎందుకు తీసుకున్నాను అంటే నేను డైలీ రెగ్యులర్ గా ఇంట్లో ఉన్నప్పుడు వేసుకున్నా గానీ అంత త్వరగా మాసిపోదు, మాసిపోయినా కనిపించదు, అందుకోసమని తీసుకున్నాను. మా బావేమో ఈ క్యాప్ తీసుకున్నారు, అలాగే 2 టీ షర్ట్లు అయితే ట్రైల్ వేసారు కదా, ఈ 2 టీ షర్ట్లు తీసుకున్నారు. ఇంకా ఏంటది పొట్టినాల పప్పు, ఎరేజర్ల ప్యాకెట్, అంతే. ఈసారి మా షాపింగ్ అయితే ఇదే అనమాట. ఇంకా అందరము తినేసాము. ఇప్పుడు మా బావకి అయితే నైట్ డ్యూటీ ఉంది, అందుకోసమని ఇంకా బయలుదేరిపోయారు. ఇప్పుడు డ్యూటీకి అయితే వెళ్ళిపోతారు. ఇంకా మేమైతే రేపు దిగా బీచ్ కి అయితే వెళ్ళాలనుకుంటున్నాము. ఇక్కడ తెలుగు వాళ్ళందరము కొంతమంది అయితే కలిసి గ్రూప్ గా వెళ్తున్నాము. ఇంకా ఇంటి దగ్గర ఫుడ్ అదంతా ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటమ్ ప్రిపేర్ చేసుకొని తీసుకుని వెళ్ళి అక్కడ కార్తీక మాసంలో వనభోజనాల టైప్ లో బీచ్ చట్ని కూర్చొని అయితే ఇంకా తింటాము. మళ్ళీ వెళ్తామమ్మా. ఎస్ రారు అత్త, తెలుగు ఫ్రెండ్స్ తో వెళ్తాం, తెలుగు ఫ్రెండ్స్ తో వెళ్దాము. తెలుగు ఫ్యామిలీస్ వస్తారు. అత్త టమ్మీలో ఇప్పుడు బేబీ ఉంది కదా, అత్త రాదు. మనం అందరం తెలుగు ఫ్రెండ్స్ తో అందరితో వెళ్దాం, ఓకేనా? ఇంకా తెలుగు ఫ్యామిలీస్ ఒక 4-5 ఫ్యామిలీస్ అందరము కలిపేసి ఇంకా వెళ్తున్నాము. ఇంకా మా బావ డ్యూటీ చేసుకుని వచ్చిన తర్వాత రేపు తెల్లారి 6:30కి వస్తారు కదా, ఫ్రెష్ అయిపోయి బయలుదేరిపోవడమే. ఇంకా రెస్ట్ ఏమి ఉండదు మా బావకి, అందుకోసమనే మధ్యాహ్నం ఫుల్ గా పడుకున్నారు. దగ్గరే కాబట్టి ఏం పర్లేదు, 2-3 గంటలు 3 గంటలు ఉంటుంది. రేపైతే మా పిల్లలకి యాక్చువల్ గా చెప్పాలంటే రేపు స్కూల్ ఉంది మా పిల్లలకి. రేపైతే చిల్డ్రన్స్ డే కాబట్టి క్లాసెస్ ఏమి చెప్పరు, ఏవో ఆడిస్తారు పాడిస్తారు అంతే. ఎందుకులే స్కూల్ కి వెళ్లే బదులు ఇటు వెళ్దాము ఫ్యామిలీలతో. అలాగా మేము కూడా ఎప్పుడు ఇలాగా తెలుగు ఫ్యామిలీతో బయటకి ఎప్పుడు అక్కడికి వెళ్ళలేదు కదా. అప్పుడు సాయిరాజ్ వాళ్ళతో వెళ్ళాము ఒకసారి, అప్పుడే నాకు కాలు ఇరిగిపోయింది. వెళ్ళామే కానీ వచ్చేసాము. వీళ్ళకి ఎక్కువ మందితో వెళ్ళలేదు కదా, కాబట్టి ఇంకా ఇప్పుడైతే సరేలే స్కూల్ కి వెళ్తే ఏటైంది ఒక్క రోజే కదా, మహా అయితే అటెండెన్సే మిస్ అవుతుంది. ఇంకా నేనైతే ఇంట్లో బగారా రైస్ నెక్స్ట్ మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ ఆ 2 అయితే నేను చేయాలనుకుంటున్నాను. ఇంకా నా వంతుకైతే ఆ 2 చేయమన్నారు. ఇంకా నేనైతే రేపు చేస్తాను ఆ 2. పొద్దున్నకు లేచి అవన్నీ రెడీ చేసి బాక్సుల్లోకి ఎత్తి తర్వాత వచ్చిన కొండ గిన్నె తోమి అన్ని చేసి 6:30-7 కల్లా బయలుదేరిపోవాలి అన్నారు. మళ్ళీ టైము అందరము కూడాను ఓన్ వెహికల్స్ లోనే వెళ్తున్నాము, రెంటెడ్ ఏమి కాదు కాబట్టి మన వెహికల్ కాబట్టి మన ఇష్టము. 6:30 అంటే 7:30 అవుతుంది ఖచ్చితంగా. అదనమాట మ్యాటర్. ప్రస్తుతానికైతే ఈ రోజే నేను కూరగాయ ముక్కలు అవన్నీ కూడా కట్ చేసేస్తాను. రేపు మళ్ళీ కుకింగ్ వెజిటేబుల్ కటింగ్ ఇవన్నీ అంటే టైం టేకింగ్ అయిపోద్ది, అందుకోసమనే ఇంకా ఈ రోజే ఫస్ట్ కూరగాయ ముక్కలు తర్వాత ఏమేం కావాలి ఉల్లిపాయలు అవన్నీ చాలా కావాల్సినవి ఉంటాయి కదా, అవన్నీ కూడా కట్ చేసి పెట్టేస్తాను. రేపు ఫాస్ట్ గా వంట అయిపోతుంది. ఇంకా ఈ చేతికి ఇంకా గోరిటకు కూడా పెట్టుకోవాలి. ఫస్ట్ అయితే ఇంకా కొండలు గిన్నెలు తోమాల్సినవి ఉన్నాయి, అవి తోమేసి ఇంకా ఈ రోజు పనులు ఈ రోజు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ అయితే కూరగాయలు అన్ని కట్ చేసేసి ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను. ఆ తర్వాత నేను లాస్ట్ లో అప్పటికి నా 3 ఏళ్ళగుంటే అలాగనమాట గోరెంట్ పెట్టుకోవాలనిపిస్తే పెట్టుకుంటా, లేదంటే లేదు. ఫుల్ గా చలేస్తుంది, అందుకోసమనే ఇంక ఇంటికి వచ్చిన తర్వాత కూడా స్వెటర్ కూడా తీయలేదు. బాయ్ చేసి వచ్చేస్తున్నావు. గుడ్ నైట్. బాయ్ మాధవి. బాయ్. మా బావ అయితే నైట్ డ్యూటీ ఉంది, డ్యూటీకి వెళ్ళిపోతున్నారు. జాగ్రత్త అని చెప్పకూడదట వెళ్ళినప్పుడు. మా పిల్లలిద్దరు పాలు కూడా తాగేశారు. బజ్జండి రేపు పొద్దున్న బీచ్ కి వెళ్తాం కదా, అమ్మ లేపుతుంది, అప్పుడు లేవాలి, ఓకేనా? ఇప్పుడు బేగ్ బజ్జి అంటే అప్పుడు మంచిగా లేస్తారు, ఓకేనా? నిద్ర బాగా సరిపోతుంది. చూసారు కదా, ఇది ఈ రోజు వ్లాగ్. మొన్న గెలిచిన గేమ్ లో నిన్న మా బావ షాపింగ్ కి తీసుకుని వెళ్తాను అన్నారు, నిన్న తీసుకుని వెళ్ళలేదు. ఈ రోజు షాపింగ్ కి అయితే తీసుకుని వెళ్ళారు. ఈ వ్లాగ్ నచ్చితే ఏం చేయాలరా చిన్నడు పెద్దడు? సబ్స్క్రైబ్ చేయండి, బెల్ నొక్కండి. See you tomorrow. Bye bye. Good night. పదండి మీరు ఇంక బజ్జండి, పదండి. మా పిల్లలకి అయితే పడుకోమన్నాను. ఒక్కొక్కసారి నాకు ఎక్కువ వర్క్స్ ఉంటే అలానే పడుకోమంటే ఇద్దరు చక్కగా పడుకుడిపోతారు, ఇంకా ఏ టెన్షన్ ఉండదు. ఇంకా ఇదిగోండి ఇన్ని గిన్నెలు అయితే ఉన్నాయి. మేము డిన్నర్ చేసిన తర్వాత ఇన్ని గిన్నెలు వచ్చాయి. ఇంకా గిన్నెలన్నీ ఫస్ట్ తోమేస్తాను. తోమేసిన తర్వాత ఇంకా రేపటికి కావాల్సినవి తర్వాత చేస్తాను పనులు. ఫస్ట్ అయితే గిన్నెలు తోమేసి ఇంక కిచెన్ పని చక్క పెట్టేస్తే సగం పనులు అయిపోతాయి. ఇంకా గిన్నెలన్నీ చక్కగా తోమేశాను. ఇంక ఇదిగోండి ఉల్లిపాయలు అన్నిటికీ తొక్క తీసేసి ఇలా నీళ్ళల్లో వేసుకున్నాను. అసలు ఉల్లిపాయ తొక్క తీస్తుంటే నాకు కళ్ళ నీళ్ళు కారిపోతున్నాయి. కాసేపు ఇలా నీటిలో ఉంచేసి తర్వాత కట్ చేస్తాను. ఇంకా నా వంతుకైతే 2 కేజీలు బాస్మతి రైస్ తో బగారా
బగారా రైస్ చేయమన్నారు. ఇంకా 2 కేజీలు బాస్మతి రైస్ అయితే నేను కూల్చేసి ఇలాగా మార్నింగ్ చూపించాను కదా ఇండస్ వ్యాలీ తస్లా, ఇంక ఈ తస్లాలో అయితే పెట్టాను. రేపు పొద్దున లేచాక అలాగా జస్ట్ ఒక 2 సార్లు కడిగేసి నానపెట్టేయచ్చు. మళ్ళీ రేపు పొద్దున కొలతావన్నీ అంటే ఇబ్బంది అనేసి ఇలా రెడీ చేసి పెట్టేశాను. నా కళ్ళు చూస్తే ఏడ్చినట్టుంది కదా, అదిగుండా ఉల్లిపాయలన్నిటికీ తొక్కలు తీసి అవి ముచ్చికల మీద మూడికలు అవన్నీ కోసేసరికి నా కళ్ళు ఇలాగ తయారయ్యాయి అనమాట. చాలా పొగరుగా ఉన్నాయి ఉల్లిపాయలు. ఇంకా అవన్నీ అవి ఇప్పుడే వాటర్ లో వేసాను కదా, కాసేపు అయ్యాక కట్ చేస్తాను. ఇంకా మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ వండాలనుకుంటున్నాను కాబట్టి ఇంకా కూరగాయలన్నీ నీట్ గా వాష్ చేసేసి ఇప్పుడే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేస్తాను. ఇంకా అదనమాట. ఇంకా హాల్లోకి వెళ్ళి ఇంకా బగారా రైస్ కావాల్సిన కొత్తిమీర పుదీనా అదంతా నీట్ గా క్లీన్ చేసి వాష్ చేసి ఇంకా పనులు అయితే ఉంటాయి. అసలు నేను ఫస్ట్ టైం అనమాట ఇలాగా ఇంతమందికి వంట చేయడము. అండ్ 2 కేజీలు బాస్మతి రైస్ తో బగారా రైస్ చేయడం కూడా ఫస్ట్ టైమే. మరి రేపు అవన్నీ ఎలా కుదురుతాయి ఏటో దేవుడి దయ వల్ల మంచి కుదిరితే చాలు. ఇంకా లేట్ చేయకుండా ఫాస్ట్ గా వెజిటేబుల్స్ అన్ని కట్ చేసేస్తాను. ఇప్పుడు టైం అయితే ఇదిగోండి 10 అవుతుంది అనమాట. ఇంకా ఫాస్ట్ గా అన్ని పనులు క్లియర్ చేసేసుకొని చక్కగా బొజ్జవ్వాలి. మళ్ళీ రేపు తెల్లారితే లెగిసి మళ్ళీ తెల్లారి వంట అవన్నీ స్టార్ట్ చేసుకోవాలి. కాలీఫ్లవర్, క్యారెట్, బీన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా పన్నీరు అలాగే మటర్ అయితే ఇందులో యాడ్ చేసి మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ చేస్తాను. ఇంక ఇదేమో బగారా రైస్ కి కొత్తిమీర పుదీనా కడిగేసి కట్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ పచ్చిమిరపకాయలు కూడా కట్ చేస్తాను. ఇంక ఇదిగోండి మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీకి మసాలాకి కొన్ని ఉల్లిపాయలు, టమాటాలు అలాగే బగారా రైస్ కి కొన్ని ఉల్లిపాయలు నిడువుగా కట్ చేసుకుంటాను. ఇంకా దీని పని ఉందనమాట. బగారా రైస్ కోసం నిడువుగా కట్ చేశాను. ఇంకా కర్రీ మసాలా కోసం అనేసి ఉల్లిపాయలు అయితే కొంచెం పెద్ద ముక్కలు కట్ చేశాను. టమాటాలు కూడా కొంచెం పెద్ద ముక్కలే కట్ చేసేసాను. ఇంక ఇవన్నీ కూరగాయల కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇవన్నీ ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను. వెజిటేబుల్ కటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టేశాను. ఇంకా అన్ని పనులు కంప్లీట్ అయిపోయినట్టే. ఇంక ఇప్పుడు వేగంగా పడుకుంటే రేపు పొద్దున వేగంగా లెగిసి ఇంక వంట స్టార్ట్ చేసుకోవచ్చు. అన్ని రెడీగా ఉన్నాయి కాబట్టి ఫాస్ట్ గానే వంట అయిపోద్దని అనుకుంటున్నాను. ఇంక ఇప్పుడు టైం అయితే అన్ని పనులు కంప్లీట్ అయ్యేసరికి 12 దాటిపోయింది. 12:05 అయింది టైము. ఏంటంటే మేము ఇలా లేట్ నైట్స్ 12కి, 12:30కి, 1 గంటకి పడుకున్న రోజులు కూడా ఉన్నాయి. ఎంత లేట్ గా పడుకున్నాం అన్నది మ్యాటర్ కాదు, ఎంత లేట్ గా పడుకున్నా గానీ మళ్ళీ ఎంత బేగ లెగిసామన్నది మ్యాటర్ అనమాట. ఎంత లేట్ గా పడుకోవడం మేము చాలా సార్లు పడుకున్నాము. కానీ ఎర్లీగా 4 o'clock, 5 o'clock, 3 o'clock అలా లేవడము అసలు మాకు చాలా కష్టము. మరి తప్పదు. ఒక డే మొత్తం ఎంజాయ్ చేయాలి అంటే వీళ్ళకి ముందు రోజు నైటో లేకపోతే వెళ్లే ముందో కొంచెం కష్టపడాలి. కష్టపడితేనే ఇంకా డే మొత్తము బాగా ఎంజాయ్ చేయగలుగుతాము. ఇంక ఇది ఈ రోజు వ్లాగ్. ఇంక ఇప్పుడైతే ఇంకా గెటప్ చేంజ్ చేసేసి ఫుల్ గా పడుకుంటాను. మళ్ళీ రేపు పొద్దున్నే కలుస్తాను. సీ యూ టుమారో. బాయ్ బాయ్, గుడ్ నైట్.